వీళ్ళందరూ మా చైల్డ్హుడ్ చట్టి బర్త్డేస్. నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పరా? నేను చెప్పారా రే బిర్యానీ నాన్ వెజ్. వీడు మా గ్యాంగ్ లో డాక్టర్ అనమాట, బేబీ క్రియేటర్, ద IVF డాక్టర్. వీళ్ళందరికి నేనే ఫ్యూచర్ లో హెల్ప్ చేసేది అనమాట. హెల్ప్ రావాలని చచ్చిన కోరుకోవట్లేదు దేవుడికి. వీడు అవసరం, వాడి హెల్ప్ మాత్రం వద్దు మాకు. సరే ఇది గుర్తుపెట్టుకుంటాను. వీడు ఎక్స్ట్రా డబ్బులు వీడు తీసుకుందాం. మా IT ప్రొఫెషనల్ ప్రీతం, మా మల్లు బాయ్, మిస్టర్ అభిజిత్ బాయ్, కెమెరామెన్ DOP, వాషెఫ్. నలుగురు మంచోళ్ళు ఒక చేట చేరితే మాలాగా బ్యాడ్ బాయ్స్ లా తయారవుతారు. సో అందుకని ఇవాళ మనం చేస్తుంది బ్యాడ్ బాయ్స్ చికెన్ బిర్యానీ. అందరు జిమ్ జావ్ అంటారు, మేమేమో బిర్యానీ ఖావు అంటాం అనమాట. ఆనందంగా ఉన్న బిర్యానీ తినాలి, బాధగా ఉన్న బిర్యానీ తినాలి. బిర్యానీ మాకు సర్వనోగా నివారిణి. మస్తు కొట్టుకొని నేర్పించారు. బిర్యానీ తినకపోతే మాకు అసలు డే ఎండ్ అవ్వదు. మరి ఇవాళ ఎందుకు వచ్చారు? ఇవాళ సాటర్డే కాదు కదా. ఇవాళ బిర్యానీ డేరా? లాస్ట్ సాటర్డే తినలేగా. ఈ గ్యాంగ్ మొత్తంలో నేను ఒకనే సింగిల్. వీడియోల కోసం చూస్తున్నారు, నేను వీడియోలు పంపిస్తాను. అస్సలు అందరు సింగలే. ఇవాళ మనం చేస్తుంది సింగిల్ బాయ్స్ కోసం మ్యాడ్ చికెన్ బిర్యానీ. ఈ బ్యాడ్ బాయ్స్ తినాలంటే ఈ మాత్రం మ్యాడ్ బిర్యానీ ఉండాలి. సో దీనికోసం మనం ముందుగా చికెన్ని బ్రైన్ చేసుకోవాలి. నేను నిన్న నైటే చికెన్ని బ్రైన్ చేసి పెట్టా ఫ్రిడ్జ్లో. షెఫ్ బ్రైన్ అంటే ఏంటి షెఫ్? చికెన్ని షాప్లో తీసుకొచ్చిన తర్వాత నీట్గా కడిగి ఉప్పు నీళ్ళల్లో ఒక 4-5 గంటలు ఆర్ అట్లీస్ట్ ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఆ చికెన్ మంచిగా సాల్ట్ వాటర్ని పీల్చుకొని జ్యూసీగా అవుతుంది. ఇప్పుడు ఈ చికెన్ మనం మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా కారం. ఏం చెప్పరా, వీళ్ళందరికీ బిర్యానీ నేర్పిస్తున్నాను. ఫ్యూచర్లో వీళ్ళ వైఫ్ నాకే థ్యాంక్ యూ చేయాలి. ఈ వీడియో అందుకే తీసి పెడుతున్నాను. ఉప్పు వేసినప్పుడు అన్నాను అడుగు, నేను చెప్తా. ఇది చెప్పు. జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం జీలకర్ర పొడి ఆర్ బిర్యానీ మసాలా. ఇప్పుడు ఇందులో నిమ్మరసం. నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పరా? నేను చెప్పారా? రే బిర్యానీ నాన్ వెజ్ గురించి, తినే గురించి, పనుల గురించి కాదు. నాన్ వెజ్ గురించి ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నావురా? మీ ఇంట్లో నాన్ వెజ్ ఉండరు కదా. స్కూల్లో 3rd క్లాస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి చికెన్ బిర్యానీ తీసుకొచ్చేది అనమాట. ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలని తెలియక, సరే ఏం తెచ్చావు అంటే అమ్మ చికెన్ బిర్యానీ అనమాట. స్కూల్లో అప్పటికి నాకు కొంచెం తెలుసు అనమాట, అందరికి తెలిసిన వెజిటేరియన్ అని. లేదు ఈ అమ్మాయితో మాట్లాడాలి ఇప్పుడు ఎట్లాగైనా అని చెప్పి అప్పుడు నాన్ వెజ్ త్యాగం అంటే మినిమం ఉండాలిరా. సో అలా తిని ఇప్పుడు లేకుండా బతకలేకపోతున్నాం. అంతే. ఇంకా చికెన్ బిర్యానీ లేకుండా ఫస్ట్ లవ్ ఇస్ ట్రూ లవ్ బ్రో. ఫస్ట్ లవ్ ఇస్ ట్రూ లవ్. ఓన్లీ నాన్ వెజ్ బిర్యానీ బ్రో. నువ్వు ఎప్పుడు తిన్నారా ఫస్ట్ టైం? అంటే ఈ జనం కాదురా, 2-3 జన్మల ముందు నుంచే స్టార్ట్ చేసి. ఈ జనం గురించి అలా లేదు, అంటే వివిడ్ మెమరీ ఏం లేదు నాన్ వెజ్ గురించి. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినడం. చిన్న ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్రలో బిర్యానీ కదరా. నూరా మనం మొత్తము ఓల్డ్ సిటీ బిర్యానీలు తిని పెరిగిన వాళ్ళం. మనం చిన్నప్పటి నుంచి గిలక్పేటలో ఉండి చూసారా. ఫస్ట్ కిస్ గురించి అడిగితే ఎవడూ చెప్పలేడు ఎప్పుడైంది ఏంటి అని చెప్పి. అదే బిర్యానీ గురించి అయితే నేను కడపలో ఉన్నప్పుడే తిన్నాను, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం తిన్నాను, పూసకు వచ్చినట్టు క్లారిటీగా చెప్తారు. దిస్ ఇస్ ఆల్సో కిస్ ఆఫ్ లైఫ్ కదరా. అంతేలేదు, ఇది కూడా కిస్ ఆఫ్ లైఫ్. అబ్బా స్పైసీ కిస్, బెస్ట్ కిస్ ఆఫ్ ది లైఫ్ అంట. ఈ మసాలాల్ని ముక్కలు కలపండి మంచిగా. ఇలా ముక్కలకి మంచిగా మసాలా పట్టించిన తర్వాత దీంట్లో బ్రౌన్ ఆనియన్స్. మేము అందరం డబల్ మసాలా తినే బ్యాచ్. మీరు కూడా మాలాగా డబల్ మసాలా బాగా కావాలి అనుకుంటే ఈ ఫ్రై చేసిన ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోండి. మీకు అప్పుడు బిర్యానీ మంచిగా మసాలాదారుగా ఉండిద్ది. ఫ్రైడ్ ఆనియన్స్కి ఇంకో పేరేంటి షెఫ్? భరిస్తా. మిమ్మల్ని నేను భరిస్తున్నా కదా. ఎవరెవరిని భరిస్తున్నట్టు సార్ మీరు కమెంట్స్ లో పెట్టండి, ఎవరెవరు భరిస్తున్నారు మీకు తర్వాత తెలిసిపోతుంది. ఫస్ట్ మీ మదరే పెడతారు. బాగుండదు. ఇది బ్రైన్ చేసిన చికెన్. సో ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. దీంట్లో పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర, ఇందులో ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె. ఇప్పుడు దీనికి మసాజ్ చేయండి. ఫుల్ బాడీ మసాజ్. ఏమో రా, మాకు ఎప్పుడు చేయించుకోలేదు, మా తెలియదు, నువ్వు అడగండి. అయిపోయింది నా పుట్టు మొత్తం. ఇలా ముక్కలకి అంతా మసాలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిక్కటి పెరుగు. ఎంత చిక్కుగా ఉండాలి షెఫ్? ఇంత చిక్కుగా ఉండాలి. ఇలా ముక్కల్ని పెరుగుని మంచిగా మ్యారినేట్ చేయండి. ఇలా చికెన్ అంతా మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ప్రతి పీస్ కిందకి తగిలేలాగా నొక్కండి.
ప్రతి పీస్ కిందకి టచ్ అయితే కింద నుంచి వేడి తగిలేటప్పుడు ఆ పీస్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. మేము వేడి కోసమే నవ్వాము. అదే అనుకుంటున్నాము, నువ్వు చెప్పేసావు. మేము వేడి కోసమే నవ్వాము. అసలు నాకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉందా? నెక్స్ట్ టైం మీరు వస్తే నేను ఫస్ట్ హైదరాబాద్ వారిపోవాలి, మీరు అక్కడ బయలుదేరగా నేను ఇక్కడ వారిపోతాను. మీరు ఒకవేళ ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ అయితే ఇలా మంచిగా మసాలాలన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, ఒక 8 గంటలు లేకపోతే రాత్రి అంతా పెట్టేయండి. నెక్స్ట్ డే చేసుకోండి, మీ బిర్యానీ సూపర్గా ఉండిద్ది. సో ఇప్పుడు రైస్ చేసుకుందాం. రే వాడి వేడి నీళ్ళు వేస్తున్నాడు, జరగండి ఆయన వాడు వీడు స్నానం చేపిస్తారు అందరికి. ఇప్పుడు స్నానం కాదు, చికెన్ అన్నం ఉడక పెట్టమంటే మనల్ని ఉడకబెడతాడు. చికెన్ కలిపేసి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు బిర్యానీ కావాల్సిన రైస్ చేసుకుందాము. మరుగుతున్న నీళ్ళలో గరం మసాలా, గరం అంటే వేడి మసాలా, ఆ మసాలా వేస్తే గరం అవుతుంది రా. ఉప్పు, ఈ వాటర్ టేస్ట్ చేస్తే మనకి సముద్రపు నీళ్ళ ఉండాలి. ఈ నీళ్ళలో నూనె. రైస్ స్మూత్గా ఉంటుంది. స్మూత్గా కాదు, నా స్కిట్ అవుతుంది అని చెప్పు. ఇప్పుడు నోట్లో వేస్తే అంటుకోకుండా ఉంటుంది రా. మీలా ఇట్లా అనుకోని మీద కూర్చో, దూరం సపరేట్ ఉండి. ఇప్పుడు ఇందులో అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపితే, సో ఈ రైస్ని 75% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఎలా తెలుస్తుంది 75%? చూపిస్తా టెన్షన్ చూపిస్తా. ఆపుకోరా అరే, ఆపుకోరా. అందుకే ఈ టిప్స్ మీకు కావాలన్నమాట. దీనిపైన గిన్నె పెట్టకూడదు అనమాట. గిన్నె కాదురా, మూత పెట్టకూడదు, ఓవర్ఫ్లో అయిపోతాయి మనోడ్లాగా. సో ఇట్లా డాన్స్ చేయాలి, ఇట్లా డాన్స్ చేసినప్పుడు మంట తగ్గియాలి. బియ్యం కూడా డాన్స్ చేస్తుంది. అవును రా, బియ్యం అన్న డాన్స్ చేయాలి. మీరు ఎట్లా డాన్స్ చేయరు కాబట్టి బియ్యం డాన్స్ కూడా. ఇప్పుడు మన రైస్ 75% అయిపోయింది. ఫస్ట్ లేయర్ వేసుకుందాం. ఫస్ట్ లేయర్ వేసేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ లేయర్ ఆల్మోస్ట్ 85% దాకా కుక్ అయిపోయింది. ఎన్నిసార్లు అయినా వేస్తాం. ఏంది రా అది వేసేది? బిర్యానీ. లాస్ట్ లేయర్ ఆఫ్ రైస్. అరే ఇంకొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేయరా. నీ ఎన్ని వేసినా సరిపోదు. కొత్తిమీర కూడా ఇక్కడ. మరికొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళు. అరుమ వస్తుందా నితిన్ భాయ్? తొందరగా పెట్టేసి తొందరగా పెట్టేది. అన్నీ వేసేసుకొని మూత పెట్టిన తర్వాత 10 నిమిషాలు హైలో, 10 నిమిషాలు మీడియంలో, 10 నిమిషాలు స్లోగా స్టడీగా. ఏంది తారీఖు పే తారీఖు అట్టు 10 నిమిషాలు ఏం వేయాలి, ఎట్టు వేయాలి, ఎందుకు వేయాలి? 10 నిమిషాలు ఎక్కువ మంటలో కుక్ చేసుకోవాలి, 10 నిమిషాలు మీడియం మంటలో, 10 నిమిషాలు తక్కువ మంటలో దమ్ చేసుకోవడం. ఈవెన్ కుకింగ్ కోసం. సబ్స్క్రైబ్ చేస్తే మేము పెంచాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి చెప్పండి. అదే చెప్తున్నారా? నువ్వు చెప్పరా, నీకు వద్దా బిర్యానీ? చెప్పట్లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, గంట కొట్టండి. 30 minutes అయిపోయింది. అబ్బా వీడియోలు బాగా చూస్తాం. 30 minutes అయిపోయింది. వీడియో దమ్మచ్చి బిర్యానీ దమ్ అయిపోయింది. ఇప్పుడు పెట్టుకొని తినేద్దాం. ఎవరికి ఓపిక లేదు. నస్తీ జల్దీ ఐసా దిక్కో. ఓవర్ యాక్షన్ కదా, కానీ బెస్ట్ స్మెల్ ఉందో. ఇలా తిరగాలి కానీ ఇలా పలుకులుగా ఉండాలి. మన పీసులు కూడా అండి ఇలా బోన్ని వదిలేసేయాలి పీసు, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఆహాహా, ఇలా చూడండి, ఇక్కడ కలర్ వచ్చింది చూడండి. ఇలా లైట్గా కింద అంటాలి. ఇలా లైట్గా అంటే కొంచెం క్యారమలైజ్ అయినట్టు అవుతుంది చూడండి. ఆ పీస్ ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఎవరికి మాటలు రావట్లేదు, అందరికీ నోట్లో లాలాజలం నిండిపోయింది. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. ఈ బౌల్ నిండా చేసాం రైతా. మాకు ఇష్టమైన బిర్యానీ స్పాట్లో రైతా ఎక్స్ట్రా అడిగితే లేపేస్తున్నారంట. అందుకే ఇంట్లో బిర్యానీ చేసుకొని కావాల్సినంత రైతా, ఫుల్ కుండ పెరుగు, చిక్కటి పెరుగు. మనం చేసుకుంటే ఒకటే అడ్వాంటేజ్, ఎంత మసాలా కావాలంటే అంత మసాలా, డబల్, ట్రిపుల్, 4 times 5 times ఫుల్ మసాలా వచ్చింది. రైతా కూడా ఎంత కావాలంటే అంత తినచ్చు అనమాట, ప్రాణాలు తీసుకోకుండా. చూడండి ఎంత గుడ్ బాయ్స్ లాగా, ఎవడు ఏం మాట్లాడకుండా, ఎవడి మొహం ఎవడు చూడకుండా, ఎవడి బిర్యానీ పైన వాడు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ తింటున్నాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బిర్యానీ. సో చూస్తారుగా, చాలా సింపుల్గా మా ఫ్రెండ్స్తో చేసుకున్న బ్యాడ్ బాయ్స్ బిర్యానీ, మ్యాడ్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చెక్ చేసుకోండి. బిర్యానీ చేసుకునేటప్పుడు ఒక్కళ్ళు చేసుకుంటే బాగోదు. ఒక 4 ఫ్రెండ్స్ని పిలుచుకోండి. ఎవరైతే మిమ్మల్ని దమ్ చేస్తారో వాళ్ళని పిలుచుకొని చేసుకొని బిర్యానీ ఫుల్గా ఎంజాయ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
కాలుతుంది బ్రో. చేయండి, గంట కొట్టండి.